గుంటూరు తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే ఆయన ప్రకటనలో చాలా నర్మగర్భంగా ఉంది. ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారట కానీ తెలుగుదేశం పార్టీ నుంచి తప్పుకోవటం లేదట. అంటే రాజకీయాల నుంచి తప్పుకోవటం ఏమిటో, తెలుగుదేశం పార్టీ నుంచి తప్పుకోకపోవటం ఏమిటో ఆయనకే తెలియాలి. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ. ఆయన తనను ఎవరో వేధిస్తున్నట్లు, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు వేధిస్తున్నట్లు, అందుకనే ఎలక్టెడ్ పాలిటిక్స్లో నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. వివిధ కేసుల్లో ఈడీ నన్ను 2 సార్లు విచారించింది. నా వ్యాపారాలన్నీ నిఘా పరిధిలోనే ఉన్నాయి. సిబిఐ, ఈడీ నా ఫోన్లు ట్యాప్ చేస్తున్నాయని కూడా ఆయన చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యంగా చేసుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల నుంచి వైదొలుగుతున్నా అని గల్లా జయదేవ్ అంటున్నారు. నిజానికి గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకోవటం గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్నా. అయితే రాజకీయాల నుంచి ఆయన తప్పుకోవటం పెద్ద విశేషం కాదు. కానీ ఇటీవల కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరుగుతున్న రాజకీయ మార్పులు చూస్తుంటే దీని వెనుక ఏదో పెద్ద ప్రాసెస్ జరుగుతున్నట్లుగా కనిపిస్తున్నది. తెలుగుదేశం పార్టీ విజయం సాధించలేదన్న భయం వారిలో ఉండటం వల్లనే ఇలా వ్యవహరిస్తున్నారా, లేక ఇదేమైనా కారణాలు ఉన్నాయా అనే అంశం మీద చర్చ జరుగుతోంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరారు. విజయవాడ నుంచి ఆయన కంటెస్ట్ అయిపోతున్నారు. అలాగే నరసరావుపేట నియోజకవర్గం నుంచి వైసీపీ ఎంపీగా ఉన్న లావు రత్తయ్య కుమారుడు లావు శ్రీకృష్ణదేవరాయలు తాను వైసీపీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఆయన మరి గుంటూరు నుంచి పోటీ చేస్తారా టీడీపీ తరపున, లేకపోతే నరసరావుపేట నుంచే టీడీపీ తరపున పోటీ చేస్తారనేది స్పష్టత లేదు. మధ్యలో అంబటి రాయుడు కూడా అలా రంగప్రవేశం చేసి అలా నిష్క్రమించారు. అదొక ప్రహసనంగా మిగిలిపోయింది. ఈ మొత్తం పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి బీసీ ఫోకస్ రాజకీయాలకు ఇవ్వటము నచ్చని వర్గాలు హడావుడి చేస్తున్నాయి, రీఅలైన్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యంగా చేసుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల నుంచి బయలుతున్నాయని గల్లా జయదేవ్ ప్రకటించారు. గల్లా నిజానికి రాజకీయ కుటుంబం. ఆయన గల్లా వాళ్ళ తాతగారు రాజగోపాల్ నాయుడు, తల్లి కూడా మంత్రిగా చేశారు. ఆమె డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి చాలా సన్నిహితంగా ఉండేవారు. ఆమెను గెలిపించుకోవటం ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆమెను గెలిపించుకునేవారు. ఆయన మంత్రివర్గంలో మంత్రి కూడా చేశారు. మరి ఆయన కుమారుడు మాత్రము ఆయన ప్రముఖ నటుడు కృష్ణకు అల్లుడు, ప్లస్ మహేష్ బాబుకి బావగారు. ఇటువంటి హై ప్రొఫైల్ మనిషి టీడీపీలో చేరారు. ఇప్పుడు ఆయన టీడీపీ నుంచి తప్పుకోకుండా రాజకీయాల నుంచి తప్పుకోవటం అంటే ఆయన ఏదో తన సామాజిక వర్గానికి కానీ ఓటర్లకు కానీ ఏమైనా సంకేతం ఇస్తున్నారా అన్న సందేహము కొందరిలోనే కలకక మానదు. లొసుగుల వ్యాపారాలు చేస్తూ అవతలి వారి మీద బురద చల్లుతామంటే ప్రజలు తప్పులు ఎత్తుతారు కదా అన్న విమర్శ వస్తున్నది. గల్లా జయదేవ్ నిర్వహించే అమర్ రాజా బ్యాటరీస్ హైలీ పొల్యూటెంట్ ఇండస్ట్రీ. దానిని ఈ పొల్యూషన్ కంట్రోల్ చేసుకోమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒత్తిడి చేసిన మాట నిజమే. చుట్టూ ఉన్న జల వనరుల రక్షణ, జలరాశుల రక్షణ, జంతువుల రక్షణ, ఉద్యోగుల రక్షణ, ప్రజల రక్షణ దృష్టిలో పెట్టుకొని పొల్యూషన్ కంట్రోల్ చేసుకోమని ప్రభుత్వం అడిగింది. దానిని వేధింపులుగా పచ్చ మీడియా విపరీతంగా ప్రచారం చేసి గల్లా జయదేవ్ తన ఫ్యాక్టరీని తమిళనాడుకు మార్చేస్తున్నాడు. అలాగే ఆయన ప్రాజెక్ట్ని ఎక్స్టెండ్ చేస్తూ తెలంగాణలో పెడితే చూసారా, ఆయన వేధింపులకు తట్టుకోలేకనే తిరుపతిలో వదిలేసి తెలంగాణ వెళ్ళిపోతున్నాడు అని ప్రచారం చేశారు. ఆ ప్రచారాలు ఎలా ఉన్నా పొల్యూషన్ అనేది ఎక్కడైనా ప్రాబ్లం అనే విషయాన్ని ఇప్పుడు తమిళనాడులో స్టెరిలైట్ ఇండస్ట్రీస్ను తెరవటానికి జరుగుతున్న ప్రయత్నాలను తమిళనాడు ప్రభుత్వం గట్టిగా వ్యతిరేకిస్తున్నది. ఇంకా ఆంధ్రప్రదేశ్లో అటువంటి పరిస్థితి ఏర్పడలేదు, అది మనము గమనించాలి. అమర్ రాజా పరిశ్రమ నుంచి వస్తున్న కాలుష్యం వల్ల చాలా గ్రామాల ప్రజలు ఆ రోగాల పాలయ్యారు. అమర్ రాజా ప్లాంట్ వద్ద వాడే నీటిని
పూర్తి స్థాయిలో ట్రీట్ చేసి బయటకు పంపించాలి. కానీ సీసంతో కలిసిన నీటిని వేరుగా మొక్కలు ఇతర అవసరాలకు వాడుతున్నారు. ఏ విధమైన ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయకుండా నేరుగా లెడ్ కలిపిన నీటిని ఎస్టీపీకి వదిలేశారు. ఆ నీరు మల్లెమడుగు, గొల్లపల్లి, నాయుడు చెరువుల్లో కలిసింది. కొండ పక్కనే ఉండటం వల్ల ఈ నీటితో పాటు వర్షం వచ్చినప్పుడు ప్లాంట్ నీరు చెరువుల్లో కలుస్తోంది. మల్లెమడుగులో కేజీకి 134.79 మిల్లీగ్రాముల సీసం ఉన్నది అని లెక్కల్లో తేలింది. గొల్లపల్లిలో 319 మిల్లీగ్రాములు, నాయుడు చెరువులో అయితే 3159 మిల్లీగ్రాములు ఉంది. ఇది అన్యాక్సెప్టెడ్ లెవెల్ ఆఫ్ పొల్యూషన్. ఈ నీరు తాగితే జంతువుల్లోకి లెడ్ వెళుతుంది, అక్కడ మొక్కల్లోకి వెళ్ళి వాటి నుంచి కూరగాయల ద్వారా మనుషుల శరీరంలోకి వెళుతుంది. సాధారణంగా ఒక పరిశ్రమలో కాలుష్యం వస్తే అందులో పనిచేసే ఉద్యోగులు లోపల పరిసరాల్లో మాత్రమే కాలుష్యం ఉంటుంది. కానీ ఇక్కడ 4-5 కిలోమీటర్ల విస్తీర్ణంలో భూమి, నీటిలో లెడ్ ప్రవేశించింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం అత్యంత ప్రమాదకర కాలుష్య కారకాల్లో సీసం ఒకటి. లెడ్ ఎక్కువగా ఉంటే కిడ్నీలు పాడవటం, గుండె జబ్బులు, రోగనిరోధక శక్తి తగ్గటం, నరాల వ్యాధి లాంటి అనేక జబ్బులు వస్తాయి. అమర్ రాజా బ్యాటరీ సంస్థలున్న ప్రాంతంలో గాలి, నీరు మరియు కార్మికులు, ప్రజల రక్తంలో సీసం చాలా ఎక్కువగా ఉంది అని ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్, బెంగళూరు ల్యాబ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తేల్చి చెప్పాయి. మద్రాస్ ఐఐటి వాళ్ళని తనిఖీకి పంపితే ఆయన అమర్ రాజా కంపెనీ యాజమాన్యం అనుమతించలేదు. తాము తప్పు చేస్తున్నామని వారికి తెలుసు. అయితే ఈ తప్పుని అదుపు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ఏదో రాజకీయాలను చొప్పించి రాజకీయ ప్రత్యర్థులం కాబట్టి తమను పీడిస్తున్నారని ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి తెలుగుదేశం వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే అమర్ రాజా బ్యాటరీస్ యజమాని గల్లా జయదేవ్ మాత్రం అటువంటిది బహిరంగంగా చెప్పకపోయినా ఆయన మనసులో మాట అందరికీ తెలిసిందే. ఆయన మనసులో మాట ఏముందో పచ్చ మీడియా ఆయన చెప్పకపోయినా ఆయన మనోభావాలను వ్యక్తీకరిస్తూ అనేక వార్తలు వేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్యాడ్ లైట్లో పరిశ్రమలను తరిమేస్తున్నారన్న ప్రచారానికి వినియోగించారు. అమర్ రాజా వారు కోర్టుకు వెళితే కోర్టు కూడా ఇదే విషయాన్ని చెప్పింది ప్రభుత్వం. దానితో కోర్టు అమర్ రాజా యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసి సరిదిద్దుకోవాలని సూచించింది. ఏమాత్రం సరిదిద్దుకున్నారా, లేకపోతే తెర వెనుక రాష్ట్ర ప్రభుత్వంతో సర్దుబాటు చేసుకున్నారా, అందుకే రాజకీయాల నుంచి తొలగిపోతున్నారా మనకు తెలియదు. అయితే ఈడీ, సిబిఐ లాంటి వారు తమను వేధిస్తున్నారని ఆయన చెప్పడం అనేది కొంత విచిత్రంగా ఉన్నప్పటికీ ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవడం ఏమిటో, తెలుగుదేశం నుంచి తప్పుకోకపోవడం ఏమిటో, అంటే ఆయన ఆర్థికపరమైన మద్దతు తెలుగుదేశం పార్టీకి మెండుగా ఉంటుందని ఆయన చెప్పదలుచుకున్నారా, లేకపోతే పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయో దాన్ని బట్టి తరువాత స్టెప్ తీసుకోవచ్చని తాత్కాలిక విరామం ప్రకటించారా అన్నది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. ఏది ఏమైనా లావు శ్రీకృష్ణదేవరాయలు, గల్లా జయదేవ్ పార్టీలు ఫిరాయించడం కానీ, రాజకీయాలని తప్పుకోవటం కానీ, అలాగే కేసినేని నాని వైసీపీలో చేరటం కానీ ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి శుభసూచనలు కావు. పార్టీ శిథిలమైపోతున్నదని చెప్పటానికి, చంద్రబాబు నాయుడు పార్టీపై పట్టుకోల్పోతున్నాడని చెప్పటానికి దీన్ని సంకేతంగా చెప్పుకోవచ్చు.